ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, సత్యస్వరూపుడమైన ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ అర్హత లేని మమ్మలను ప్రభా ప్రేమించి చక్కటి ఆయువునిచ్చి ఆరోగ్యాన్నిచ్చి నీ సన్నిధానములో ప్రభా ఈ మే నెల 2026 సంవత్సరం ఈ 31వ తేదీ ఆదివారపు ఆరాధనలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు, మా ప్రయాణంలో మాకు క్షేమమునిచ్చినందుకు ప్రభా, మా చిన్న సంఘాన్ని ప్రేమించి ప్రభా తండ్రి అందరికీ బలమును ఆరోగ్యము దయచేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. మరి ఎన్నో ప్రసంగాల ద్వారా మీరు మమ్మల్ని బలపరుస్తున్నారు ప్రభా. ఈ శబ్దం ద్వారా ఎందరైతే నీ మాటలు వింటున్నారో వారిని కూడా మీరు బలపరుస్తున్నారు, మేము నమ్ముచున్నాము ప్రభా. మరికొన్ని విషయాలు ప్రభా ఈ వారం మేము ధ్యానిస్తుండగా నీ సన్నిధిని, మీ పరిశుద్ధాత్మ దేవుని సహాయం అనుగ్రహించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మంచి మనస్సు నాతో కలిసి ప్రభా ఇక్కడ ఎందరైతే నీ మాటలు వింటున్నారో వారందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ యొక్క ఆత్మ స్వాధీనములు ఉంచుకొని మీరే అధ్యక్ష వహించి మీ నామానికి మహిమకరంగా మాకందరికీ దీవెనకరంగా రక్షార్థమై తండ్రి కార్యక్రమం జరిగించి మీరు మహిమ తెచ్చుకోమని మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అతి మిక్కిలి వినయపూర్వకంగా ప్రార్థించి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. వాళ్ళు చాలా సంతోషం. చాలా సంతోషం. మరి దేవుడు తన పరిశుద్ధ కట్టు స్విచ్ కట్టు. చాలా సంతోషం. మరి దేవుడు త్వరగా పెట్టు రెండు పెట్టు. కాదు ఫస్ట్లో పెట్టు, దీన్ని పెట్టుకోవాలి. త్వరగా మరి చాలా విలువైన సంగతులు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చక్కటి సంగతులను దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. అమ్మ లోపలికి రావాలి, ఫ్యాన్ వచ్చింది, లోపలికి రండి. మరి 2 వారాల క్రితము విశ్వాసులకి దేవుడు ఇచ్చిన వాగ్దానాలని కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకున్నాం. ఎవరికైనా గుర్తుందా? విశ్వాసులకి దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఏమి వాగ్దానాలు? విశ్వాసులుగా నేను ఆవగింజంత విశ్వాసం కలిగి ఉంటే, ఆకాశం అంత విశ్వాసం కాదు, భూమి అంత విశ్వాసం కాదు, సముద్రం అంత విశ్వాసం కాదు, పర్వతములంత విశ్వాసం కాదు, ఆవగింజంత విశ్వాసం ఉంటే నాకు చాలు. దేవుడు అనేకమైన వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడని మనం ధ్యానం చేస్తాం. ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. అమ్మా వినబడుతుందా? విశ్వాసులకి దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఏం చెప్పాను? 2 వారాల క్రితం చెప్పాను. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. మనము ప్రార్థన చేసేది ఖచ్చితంగా, మన ప్రార్థన దేవుని చిత్తానుసారంగా ఉంటే ఆ ప్రార్థన ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు మన ప్రార్థనను అంగీకరించి మనకు ప్రతిఫలం ఇస్తాడు మొదటిగా అని మనము కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తాం. మన విశ్వాసులుగా ఉంటే పవిత్రమైన జీవితం దేవుడు నాకు ఇస్తాడు అని రెండో విషయంగా మనం మాట్లాడుకున్నాం. నేను విశ్వాసులుగా ఉంటే దేవుడు నాకు ఇచ్చే 3వ వాగ్దానము ఆదరణను కలిగజేస్తాడు. నాకు ఏం చేస్తాడంట? ఒకని తల్లిని ఆదరించినట్టు నేను వానిని ఆదరిస్తాను అన్నాడు. 4వదిగా ఒక స్నేహితుడిగా నేను మీతో కలిసి ఉంటాను. ఒక స్నేహితుడితో మీరు అలా మాట్లాడతారో, ఒక స్నేహితుడితో మీకున్న సమస్యలు, ఇబ్బందులు షేర్ చేసుకుంటారో నాతో కూడా మీరు షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది.
మీరు విశ్వాసులుగా ఉంటే నేను ఇచ్చే వాగ్దానము, నేను స్నేహితుడుగా ఉంటాను మీకు. నేను దాసుడుగా ఉండను, క్షమించాలి, యజమానుడిగా ఉండను. మీరు దాసులుగా ఉండొద్దు, మీరు నాకు స్నేహితులుగా ఉండండి అని 4వ వాగ్దానంగా మనము ధ్యానం చేస్తాం. ఈరోజు మనం అదే కొనసాగింపు చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము. దేవుడిచ్చిన వాగ్దానం, ఒక విశ్వాసగా నేనుంటే, ఆవగింజంత విశ్వాసం నాలో ఉంటే దేవుడు నాకు ఏం చేస్తాడో, ఏమేమి వాగ్దానాలు ఇచ్చాడో మనము ధ్యానం చేస్తున్నాం. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. దేవుడు మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే, యేసుక్రీస్తు యందు నమ్మకించితే, యేసుక్రీస్తు మరణించాడు, తిరిగి లేచాడు, తన పవిత్రమైన రక్తాన్ని దారిపోచాడు, తన అమూల్యమైన దేహంతో మన పాప దేహాలను శుద్ధి చేశాడు, తన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తముతో నా పాపాలను, నా దోషాలను కడిగాడని నమ్మకం ఉంచితే, ఆయనందు విశ్వాసం ఉంచితే, దేవుడు మనకి చేసిన వాగ్దానము నిత్య జీవాన్ని నీకు ఇస్తాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నీకు నాకు వాగ్దానం చేసిన వాగ్దానం ఏంటో తెలుసా? నిత్య జీవాన్ని ఇస్తాను. నిత్య జీవం అంటే అది ఎన్నటికి చావు లేని జీవం. అది చావు, ఆకలి, దప్పిక, స్వార్థము, అనారోగ్యాలు ఏమీ లేని లోకము, ఆ పరలోకంలో నీకు నిత్య జీవాన్ని ఇస్తాను. నువ్వు నిత్యం జీవింపజేస్తూనే ఉంటావు. నువ్వు చనిపోయేవాడుగా ఉండవు. నీ ఆత్మ అగ్నికి జారిపోదు. ఎప్పుడు నువ్వు దేవుని తేజస్సుతో, దేవుని మహిమతో ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ నీకు నిత్య జీవములో ఉంటావు. నిత్య జీవాన్ని నీకు ఇస్తాను. నువ్వు విశ్వాసం ఉంచాలి. ఎవరు ఎందు విశ్వాసం ఉంచాలి? వినబడుతున్నాయి నా మాటలు? ఎవరు ఎందు విశ్వాసం ఉంచాలి? క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తునందు నమ్మకించాలి. ఖచ్చితంగా నమ్మకం ఉంచితే నీకు నాకు దేవుడు నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తాడు. ఈ వాగ్దానం సంపాదించుకోవడానికి ఒక యవ్వనస్తుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏమని అడుగుతున్నాడో ఒక మాట మనము మార్క్ గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 17వ వచనము. మార్క్ గారు రాసిన సువార్త దాని ముందు పేజీలే. మార్క్ గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఒక యవ్వనస్తుడు యేసుక్రీస్తు వారు అలా దారిన పోచుండగా ఆయన దగ్గరికి వచ్చి ఒక మాట అడుగుతున్నాడు. ఈరోజు ప్రతి యవ్వనస్తులు కూడా మీరు నేర్చుకోవాలి, నాతో సహా. ఎవరైనా అడిగారా, నేను విశ్వాసనండి, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, పాటలు పాడుతున్నాను, వాయిద్యాలు వాయిస్తున్నాను, ఆరాధనను చేస్తున్నాను, వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాను, వాక్యాన్ని చదువుతున్నాను, సంఘ పరిచర్యలో నేను చేస్తున్నాను అంటున్న వారలారా, నేను పాటలు పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాయిద్యాలు వాయిస్తున్నాను, సంఘ పరిచర్య చేస్తున్నాను, వాక్యం బోధిస్తున్నాను, వాక్యం చదువుతున్నాను అంటున్న వారలారా, ఎప్పుడైనా ఈ ప్రశ్న మీకు వచ్చిందా? ఎవరైనా అడిగారా? మీ స్థానిక సేవకుని కానీ, మీ ఆత్మీయ సహోదరుని కానీ ఎవరైనా ఈ యవ్వనస్తుడు అడిగిన ప్రశ్నగా ఎవరైనా మనం అడిగామా? ఏంటి ఆ ప్రశ్న? లేఖన భాగంలో నుంచి మనం చూద్దాం. మార్క్ గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్నాను జాగ్రత్తగా. పరిశుద్ధ గ్రంథాన్ని మీరు తెరిచి మాటలు ఉన్నాయో లేవో మీరు చూడండి. ఆయన బయలుదేరి మార్గన పోవచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళని సద్బోధకుడా అడుగుతున్నాడు. సద్బోధకుడా, నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలంటే నేనేమి చేయాలి? ఆ వారసత్వం సంపాదించుకోవాలంటే, ఆ నిత్యత్వంలో నాకు నా పేరు లిఖితం అవ్వాలంటే నేనేమి సంపాదించుకోవాలి? దానికి ఉన్న నా క్వాలిఫికేషన్ ఏంటి, నా అర్హత ఏంటి అని ఒక యవ్వనస్తుడు అలా దారిని పోతుండ యేసుక్రీస్తు వారిని పిలిచి, అయ్యా, నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలనుకుంటున్నాను. మా తాతల ఆస్తులకు వారసుని కాదు, మా నాన్న సంపాదించిన
ఆస్తులకి వారసుని అవ్వాలని అనుకోవట్లేదు. నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలనుకుంటున్నాను. ఆ వారసత్వం సంపాదించుకోవాలంటే, ఆ వారసత్వం నేను సాధించుకోవాలంటే, ఆ నిత్యత్వంలో ఆ జీవ గ్రంథంలో నా పేరు ఉండాలంటే నేనేం చేయాలి అని ప్రభువుని ప్రశ్న అడుగుతున్నాడు. అర్థమవుతుందా? ఎవరైనా అడిగామా? ఈరోజు మొబైల్ కొనకపోతే అన్నం తినట్లేదు యవ్వనస్తులు, పనికి వెళ్ళట్లేదు, కాలేజీలకు వెళ్ళట్లేదు. స్కూల్ పిల్లలకు కూడా ఫోన్లు, స్కూల్కి వెళ్ళిన పిల్లలకు కూడా 100 మొబైల్, స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు ఈరోజు స్కూల్కి వెళ్ళిన పిల్లలు. టీనేజ్లో ఉంటున్నవారు, చదువుకుంటున్నవారు, ఉద్యోగాలు చేస్తున్నవారు ఎవరైనా మీ ఆత్మీయ సహోదరులు కానీ, సంఘ పెద్దలను కానీ, సేవకులను కానీ ఎవరైనా ప్రశ్న అడిగారా? పాస్టర్ గారు, నేను పరలోకంలో నేను వారసత్వం సంపాదించుకోవాలంటే నేను ఏం చేయాలి? ఆ జీవగ్రంథంలో నా పేరు ఉండాలంటే నేను ఏం చేయాలి అని అడిగామా? నా వైపు చూడాలి. మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వకూడదు. మీ మనసు అంతా వాక్యం మీద ఉండాలి. నేను చాలాసార్లు చెప్పాను, అక్కడ కూర్చున్న వారికి ఎంత శ్రద్ధగా వాక్యాన్ని వింటారో అంత శ్రద్ధగా వాక్యము హృదయంలోనికి వెళ్తుంది. అక్కడ కూర్చుని నేను వాక్యాన్ని ఎక్కువగా విన్నాను, నేర్చుకున్నాను కనుక ఈరోజు నేను అనేకమైన విషయాలు మీతో పంచుకోగలుగుతున్నాను. ఆసక్తి ఉండాలి. ఏదో అలా ఆలోచించుకొని పెడచెవిని పెట్టుకొని అనాలోచనగా ఉంటే దేవుని మాటలు మనకి అర్థం కావు. ఇప్పుడే కాదు, ఈ మాటలు రేపన్న రోజు ఏదో ఒక రోజు నీకు నాకు ప్రయోజకరంగా ఉంటాయి. ఎప్పుడో నేను 15 సంవత్సరాల క్రితం విన్న మాటలు ఇప్పటికీ కూడా నాకు జ్ఞాపకం వస్తుంటాయి. ఆయా సందర్భానుసారంగా ఎప్పుడో ప్రారంభంలో విన్న మాటలు కూడా ఇప్పటికీ కూడా గుర్తొస్తాయి. ఈ మాటలు కూడా ఈరోజు మీరు విన్న ఈ వాక్యం కూడా రేపన్న రోజు మీకు ఏదో సందర్భంలో మీకు ఆ జ్ఞాపక శక్తిలోనికి వస్తాయి. జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వినలేదు, లోపల పంపించలేదు అనుకో పని జరగదు. పంపించాలి. కొద్దిమందిగా ఉన్నాం, ఎక్కువ వందల వేల మంది ఏమి లేవు కదా, కొద్ది 10ల సంఖ్యలో ఉన్నాం. శ్రద్ధగా వినండి. చూద్దాం ఆ మాట మరొకసారి నేను చదువుతున్నాను. మార్కు గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 17వ వచనము. ఆయన బయలుదేరి మార్గంకు వచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలను, సద్బోధకుడా, నిత్య జీవన వారసుడగుటకు నేను ఏమి చేదునని ఆయన అడిగాను. అప్పుడు యేసు మాట్లాడుతున్నాడు, నన్ను సత్పురుషుడిని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడను సత్పురుషుడు కాడు. ఇక్కడ 19 నుంచి మీరు అండర్లైన్ చేయండి. నరహత్య చేయవద్దు. ఓ యవనస్తుడా, నన్ను ప్రశ్న అడుగుతున్నావు కదా, నువ్వు మంచి ఉద్దేశంతో అడుగుతున్నావు కదా, నువ్వు నిత్య జీవంలోనికి వారసత్వంగా సంపాదించుకుని ఆశపడుతున్నావు కదా. అయితే నేను ఇచ్చే కండిషన్ ఏంటంటే, నువ్వు సంపాదించుకున్న క్వాలిఫికేషన్ ఏంటంటే, నీకు ఉండవలసిన అర్హత ఏంటంటే, నువ్వు నరహత్య చేయకూడదు. ఏం చేయకూడదంట? నరహత్య చేయకూడదు. ఆ రెండవదిగా వ్యభిచరింపవద్దు, దొంగలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అని ఆజ్ఞలకు తెలియను కదా అని ఆయనతో చెప్పాడు. కొన్ని లిస్ట్ ఇచ్చాడు. నరహత్య చేయకూడదు, వ్యభిచారించకూడదు, అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు, తల్లిదండ్రులని సన్మానించాలి. ఇలాగ ఒక లిస్ట్ ఇచ్చాడు, ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఇచ్చి, ఇగో నువ్వు నిత్య జీవానికి వారసుడు అవ్వాలని ఆశపడుతున్నావు కదా, నీ ఆశ మంచిదే, కానీ నీకుండవలసిన క్వాలిఫికేషన్స్, అర్హతలు ఇవ్వు, లిస్ట్ ఇచ్చాను. ఇవి నీ జీవితంలో నెరవేరుస్తున్నాయో లేదో జాగ్రత్తగా చూసుకొని యేసుక్రీస్తు వారు ఆ యవ్వనస్తుడికి సమాధానం చెప్పాడు. అప్పుడు అంటున్నాడు ఆయన, ఏమంటున్నాడంటే 20వ వచనం, అందుకతడు, బతుకుడా, బాల్యము నుండి చిన్నతనము నుంచే ఇవన్నీ అనుసరించుచునే ఉంటిని. ఎప్పటి నుంచి అంట? చిన్నతనం నుంచి నేను ఎవరిని చంపలేదయా, చిన్నతనం నుంచి ఎవరిని వ్యభిచరింపలేదు, అబద్ధ సాక్ష్యాలు పలకలేదు, తల్లిదండ్రులను సన్మానిస్తూనే ఉన్నాను, నీవు ఇచ్చిన ఆజ్ఞలని నేను పాటిస్తూనే ఉన్నాను అని అంటున్నప్పుడు, అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మంచి సమాధానం చెప్తున్నాడు. అప్పుడు ఏమంటున్నాడంటే, యేసు అతను చూచి అతన్ని ప్రేమించి, నిజంగా మీరు ఒక మాట ఆ విషయాన్ని గమనించండి, యేసుక్రీస్తు వారు నన్ను ప్రేమిస్తే నా బాగు కోరుతాడు. నా వైపు చూడాలి. యేసుక్రీస్తు నన్ను ప్రేమిస్తున్నాడు అంటే ఖచ్చితంగా నా మైనస్లను సరిచేస్తాడు. నాకు ఇంకా తెలియలేని సంగతులు, ఇంకా నేను ఆజ్ఞలుగా పాటించవలసిన విషయాలు అన్నీ
ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా నాకు నేర్పిస్తూనే ఉంటాడు. ఖచ్చితంగా నేర్పిస్తాడు, ఖచ్చితంగా నేర్పిస్తాడు. ఖచ్చితంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకేమో పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాడు. యవనస్తుడు అన్ని పాటిస్తున్నాడు, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు, ఆజ్ఞలన్నీ అనుసరిస్తున్నాడు. యేసుక్రీస్తు వచ్చిన పారాగ్రాఫ్ అంతా అనుసరిస్తున్నాడు. ఎప్పటి నుంచి? బాల్యం నుంచి పాటిస్తున్నాడంట. బాల్యం నుంచి పాటిస్తున్న ఆయనను ప్రభు ప్రేమించి, అయ్యా నీకు ఒకటి కొదువుగా ఉంది. బహుశా ఆయనకి ధనం అంటే చాలా పిచ్చి ఉందేమో, ధనం అంటే చాలా పిచ్చిగా ఉన్నాడేమో, ధనం మీద వ్యామోహం ఉందేమో. ఈరోజు చూడండి, భార్యలను పట్టించుకోరు, భర్తలను పట్టించుకోరు, తల్లిదండ్రులను పట్టించుకోరు, స్నేహితులను పట్టించుకోరు, బంధువులను పట్టించుకోరు, ఎవరిని ఇరుగు పొరుగుని పట్టించుకోరు. డబ్బు డబ్బు డబ్బు, ధనం ధనం ధనమేని అనుకుంటారు. ఒకవేళ బహుశా ఆ అబ్బాయి అలాంటి పిచ్చిలో ఉన్నాడేమో, అది ప్రభువుకు నచ్చలేదేమో. ఎందుకంటే ఆయన్ని ప్రేమిస్తున్నాడు కనుక, ఇదిగో నీకు ఒకటి కొదువుగా ఉంది, నువ్వు చాలా ధనం మీద ఎక్కువ వ్యామోహం పెంచుకున్నావు, నీకు ఉన్నదంతా అమ్మేసి బెదలకి ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించయ్యా అని అంటే, ఆ యవ్వనస్తుడు కార్యం చేయలేదు తెలుసా? కార్యం చేయలేదు. ఎందుకంటే బాగా ధనం మీద వ్యామోహం ఉన్నవారు వదులుకోగలరా? వదలలేరు. ధనం అంటే పిచ్చున్నవాడు ఏం చేస్తాడు తెలుసా? భార్యను వదిలేస్తాడు, బిడ్డలను వదిలేస్తాడు, తల్లిదండ్రులు ఏం చేస్తాడు? వదిలేస్తాడు. చూడండి, ఈరోజు పెద్ద పెద్ద నగరాల్లో, పెద్ద పెద్ద సిటీల్లో భార్య భర్తలు జాబులు చేస్తారు. ఒక్కొక్కరికి లక్షల జీతాలు ఉంటాయి. 1,00,000 సరిపోదా కుటుంబం పోషణ కొరకు? భార్య భర్తలు కష్టపడతారు. ఆ వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వృద్ధాశ్రయాలను పంపించేస్తారు. ఎందుకంటే మాకు బిజీ షెడ్యూల్లో ఉన్నాం, మేము చూసుకోలేకపోతున్నాము. ఇంకొక విడ్డూరం ఏంటో తెలుసా? కన్న బిడ్డలను కూడా వారు పెంచరు, పనివారిని పెట్టుకుంటారు. అబ్బో, గోరుముద్దలు తినిపించింది ఒక ఆవిడ, స్నానం చేయించి ఆడిపించింది ఒక ఆవిడ. ఇలాగా కొంతమందిని వారికి జీతాలు ఇచ్చి 10,000, 15,000, 20,000 ఇచ్చి వీళ్ళు లక్షలు సంపాదించుకొని ప్రేమ బంధాలు పోగొట్టుకొని, తల్లిదండ్రుల బంధాలు పోగొట్టుకొని, బాంధుత్వాలు పోగొట్టుకొని, ఆఖరికి భార్య భర్తల సంబంధాలు కూడా పోగొట్టేసుకుంటారు ధనం పిచ్చి ఉన్నవారు. ఇప్పుడు యవనస్తుడికి అది కొదువుగా ఉంది, ధనము వ్యామోహంలో ఉన్నాడు. ప్రభు అంటున్నాడు ఖచ్చితంగా, అయ్యా నువ్వు నిత్యరే జీవానికి వెళ్ళాలంటే ఇగో ఇలా చేయనేసి ప్రభు చెప్పబడికి ఆ యవనస్తుడికి నచ్చలేదండి. ఈరోజు చూడండి ప్రభు మనల్ని ప్రేమించి అనేకమైన విషయాలు దేవుడు మనకు బోధిస్తుంటే ఆ ప్రభు మాటలు మనకు నచ్చుతాయా? నచ్చవు. నీకు నచ్చవు, నాకు నచ్చవు. ఏ మాటలు ఉంటున్నా ప్రజలకు అస్సలే నచ్చవు. ఎందుకంటే ఇంకా దేవుని వారు అంగీకరించలేదు కనుక. వారికి ఎలాగుంటాయంటే బాణాలతో పొడిచినట్టుగా ఉంటాయి. వాళ్ళ హృదయాలను చాలా బండరాలను సుత్తితో బద్దలు కొట్టినట్టుగా ఉంటుంది. అంత నొప్పి, అంత పెయిన్గా ఉంటుంది. ఈ మాటలు ఏంటంటే ప్రజలు చుట్టుపక్కల ఉన్న వారు కూడా, ఎందుకంటే వారు కాస్తో కోస్తో దేవుని ప్రేమ అర్థం చేసుకున్నాం కనుక, కాస్తో కోస్తో క్రమశిక్షణ ఉంది కనుక, కాస్తో కోస్తో దేవుడు అంటే కొంచెం భయం భక్తి ఉంది కనుక మనం వచ్చి కూర్చున్నాం. ఆయన మాటలు ఏదో విన్నట్టుగా వింటాం. కానీ ఈరోజు ఆయన అంగీకరించలేని ప్రజలకి ఈ మాటలు ఎలాగుంటాయంటే బల్లిపి బోటులా ఉంటాయి. యవనస్తుడు వచ్చాడు, మంచి ఉద్దేశంతో వచ్చాడు, కానీ ప్రభువు చెప్పిన ఆజ్ఞలన్నీ పాటించాడు. కానీ ఒక్క ఆజ్ఞ దగ్గర ఫెయిల్యూర్ అయిపోతే వారసత్వం సంపాదించేసుకుంటామా? నిత్య జీవంలో సంపాదించుకోలేం. మనకు ఉండవలసిన బెస్ట్ ఆప్షన్ ఏంటో తెలుసా? బెస్ట్ అర్హత ఏంటో తెలుసా? విశ్వాసం. ఎంత విశ్వాసం అంట? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఖచ్చితంగా దేవుడు నీకు నాకు వాగ్దానం చేసిన నిత్య జీవాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. ఇంకొక మాట చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. 3వ అధ్యాయము యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 36వ వచనం చదువుతున్నాను. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. ఇందాక చదివాను కదా. మనం ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? ఎవరిని పడితే వారిని మనం నమ్మకూడదు. ఎవరు ఎందు పడితే వారి ఎందు మనం విశ్వాసం ఉంచకూడదు. మనము ఎవరి ఎందు విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తుని ఎందే విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తుని ఎందునే మనం విశ్వాసం ఉంచాలి. ఆయనే నమ్ముకోవాలి, ఆయనే స్తుతించాలి, ఆయనే ఆరాధించాలి. కుమారునికి విధేయుడు కానివాడు నిత్య జీవము చూడడు. నువ్వెన్ని కానుకలు ఇచ్చినా,
నువ్వెంత సమయాన్ని వెచ్చించినా, నువ్వెంత ధనాన్ని వెచ్చించినా, నువ్వెంత ఏంటి దేవుని కొరకు ఎంత నలిగిపోయినా దేవునికి విధేయత చూపకపోతే ఆ నిత్య జీవాన్ని నీవు నేను చూడం. అమ్మా నా వైపు చూడాలి, ఇటు ఇటు. మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నా కొరకు మరణించాడు, తిరిగి లేచాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, రక్తాన్ని దారిపోసాడు, తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడు, నా కొరకు అనేకమైన బోధలు బోధించాడు. ఈ మానవుడికి కావలసిన ప్రతి అవసరతలు దేవుడు ఈ భూలోకంలో ఉంచాడు. ఎలా బ్రతకాలో నేర్పించాడు, నీతి సూత్రాలు నేర్పించాడు, విలువలు నేర్పించాడు, సంస్కారం నేర్పించాడు, మానవత్వం నేర్పించాడు, ప్రేమ అంటే ఏంటో నేర్పించాడు, క్షమాగుణం అంటే ఏంటో నేర్పించాడు. ఇలాగా అన్నీ మనం అనుసరించి ఆయన ఇందు విశ్వాసం ఉంచితే, ఆయన ఇందు విధేయత కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ నిత్య జీవాన్ని నీవు నేను చూస్తాం. ఆయన ఇంకొక మాట, అద్భుతమైన మాట ఉంటుంది. ఆ మాట నేను చూపిస్తున్నాను. అదే యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. పక్క పేజీ మార్చండి, చాలు పేజీ మార్చండి, ఒక్క పేజీ మార్చండి. 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉంటాడు. మరణమును దాటిపోతాడు. యేసుక్రీస్తునందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో, యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు మరణము నుండి దాటిపోతారు, మరణము నుండి జీవములోనికి వెళ్ళిపోతారు. మరణములో నుండి జీవములోనికి వెళ్ళిపోతారు. మరణములో నుండి జీవములోనికి పోతారు. ఎవరంటే ఇల్లు? యేసుక్రీస్తు అనేది విశ్వాసం ఉంచిన వారు. యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఏం చేస్తారంటే మరణములో నుండి జీవంలోనికి దాటిపోతారు. అర్థమవుతుందా? మరణములో నుండి జీవంలోనికి దాటిపోతారు. ఆయనకి విధేయత చూపని వాడు నిత్య జీవం చూడ్డు. విధేయత చూపని వాడు, విధేయత కానివాడు మరి నన్ను జీవాన్ని చూడడం. ఇక్కడ ఎవరైతే పంపబడ్డారో, యేసుక్రీస్తు లోకానికి వచ్చారో, ఆయన విశ్వాసం ఉంచితే ఆయన మనం ఏం చేస్తాడంట, తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి జంప్ చేస్తాడు. జంప్ అయిపోతాం. మరణంలో ఉన్నాను, మరణములో నుండి నేను జీవములోనికి జంప్ అవుతాను. జంప్ చేస్తాడు నా దేవుడు, దాటిస్తాడు నా దేవుడు. నా ప్రభువు దాటిస్తాడు, నా రక్షకుడు దాటిస్తాడు. నన్ను రక్షించడానికి లోకానికి పంపబడిన వాడైనా వచ్చినవాడు మనుషులు చేత అనేకమైన నిందలు అనుభవించి, అవమానాలు అనుభవించి, మనం పాడుకున్నాం కదా ఇందాకడ పాట, ఉమ్ము వేసితే నోరు మెదపలేదు, పిడిగుద్దులు గుద్దారు, కసి దెబ్బలు తిన్నాడు, అనరాని మాటలు సొంత వారే, మేలు పొందుకున్న వారే, అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు పొందుకున్న వారే ఆయన సిలువ వేయమని కేకలు వేశారు. సొంత శిష్యుడే, ఆయనతో తిరిగిన వాడే ఆయన అమ్మేశాడు. సొంత వారి చేత ఆయన దూషింపబడ్డాడు, అవమానించబడ్డాడు. అలాంటి రక్షకుని మనం విశ్వాసం ఉంచితే మనము జీవములోనికి, మరణములో నుండి జీవములోనికి దాటిపోతాం. ఒక మాట చూపిస్తాను, తర్వాత మనం 6వ పాయింట్గా మనం ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. కొంత సమయాన్ని ముగించేస్తాను, ఎందుకంటే ఈ ఎండ కొంచెం ఎక్కువగా ఉంటుంది కనుక ఎక్కువ సమయాన్ని చెప్పడానికి నేను ఇష్టపడలేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం. ఎందుకంటే మనది రేకుల షెడ్ కనుక చుట్టుపక్కల ఏమీ గాలి రావడానికి మనకు అంత సౌకర్యం లేదు కనుక అన్నీ మూయబడ్డాయి కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్ట నాకు ఇష్టం లేదు. త్వరగా ముగించడానికి ఇష్టపడుతున్నాను. యోహాను గారు రాసిన పత్రిక చివరికి వెళ్ళిపోవాలి, పేజీలు బైబిల్ చివరికి వెళ్ళిపోవాలి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక ఎన్నో పేజీలు ఉండవు, కొన్ని పేజీలు మాత్రమే ఉంటాయి. ఒక 20 పేజీలు ఎన్నో ఉంటాయి అంతే, 20 పేజీలు ఉంటాయి అంతే. చివరికి వచ్చేయాలి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం నేను చదువుతున్నాను.
తీసారా? 2:25. ఒక 20 పేజీలు మాత్రమే ఉంటాయి. నిత్య అన్ని పేజీలు ఉండవు. పత్రిక పుస్తకాల పేర్లు చదవమంటాను. అందుకే నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నిత్య జీవం అనుగ్రహించునది ఆయన తాను మనకు చేసిన వాగ్దానం. వచ్చిందా? విశ్వాసులకి దేవుడు చేసిన వాగ్దానాలు అని మనము ఒక్కొక్క పాయింట్గా మనం నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు దేవుడు ఒక బెస్ట్ వాగ్దానం ఏమి ఇచ్చాడు తెలుసా? రేపు మనం ఏం చేస్తున్నాం తెలుసా? వాగ్దానం కూడికి వెళ్తున్నాం. గుర్తుందా? అంటే నెలకొక వాగ్దానము ఇస్తాడనమాట. నేను వాళ్ళు తప్పు పెట్టట్లేదు, కానీ దేవుడిచ్చిన ఒక మంచి వాగ్దానం ఏంటో తెలుసా? నీకు నాకు నిత్య జీవం అనుగ్రహించడమే ఆయన చేసిన వాగ్దానం. నీకు నాకు నిత్య జీవం ఇవ్వడమే మనకి గొప్ప చేసిన వాగ్దానం. గొప్ప వాగ్దానం చేశాడు నీకు నాకు. మరొకసారి నేను చదువుతున్నాను. నిత్య జీవము అనుగ్రహించునది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఎవరైతే విశ్వాసులుగా ఉంటారో, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన నమ్మకం ఉంచుతారో, నీకు నాకు దేవుడు చేసిన వాగ్దానము నిత్య జీవం ఇస్తాను, నీకు నిత్య జీవాన్ని ఇస్తాను. ఆ జీవాన్ని మనం పొందుకోవాలంటే మనం విశ్వాసులుగా ఉండాలి. ముందు ఎవరికి పడితే వారికి ఈ వాగ్దానాలు వారి జీవితంలో నెరవేరుతాయా అంటే నెరవేరవు. మనకు ఉండవలసిన అర్హత ఏంటో తెలుసా? విశ్వాసన కాదా? నేను దేవుని అంగీకరించానా కాదా? దేవుణ్ణి యందు నమ్మకం ఉంచుతున్నానా కాదా? ఆయన యందు విశ్వాసం ఉంచానా కాదా? మనము నిజమైన విశ్వాసనేనా, లేకపోతే నామకార్థ విశ్వాసన అని మనము టెస్ట్ చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. ఎవరికి వారిగా పరీక్ష చేసుకోవాలి. సట్టుకుంటాం, పరీక్ష చేస్తాం. స్పెట్స్ కొన్నాను, ఎన్ని చెకప్లు చేస్తాను, ఇలా బాగుందా, ఇది ఊడిపోయిందా, అది ఊడిపోయిందా, ఎన్నిసార్లు చెక్ చేశాను దీన్ని. ఒక 1100 కొన్నాం. ఇది 1100 కొన్ని దీనికి ఎన్ని చెక్లు చేసి ఎన్నిసార్లు చెక్ చేశాను. ఈ మైక్ని ఎన్నిసార్లు చెక్ చేస్తాం, టెలిఫోన్ ఎన్నిసార్లు చెక్ చేస్తాం, ఒక 100 రూపాయలు వస్తువుని కొంటే ఎన్నిసార్లు చెక్ చేస్తాం. నేను గతంలో చెప్పాను, నేను విశ్వాసగా ఉన్నానా లేనా ఎప్పుడైనా పరీక్షించుకున్నామా? బండి కొంటే పరీక్ష చేస్తాం, ఫ్యాన్ కొంటే పరీక్ష చేస్తాం. ఒక ఛార్జింగ్ ఫ్యాన్ కొనడానికి 5-6 షాపులకి వెళ్ళాను తెలుసా? 5-6 షాపులకి, డిమార్ట్కి, రిలయన్స్కి, అనేకమైన షాపులకి 3 రోజులు తిరిగాను, 2 రోజులు తిరిగాను. అంటే ఒక 2000 3000 ఎట్టిన డబ్బులు పెట్టి కొన్న వస్తువుకి అంత మనం చెక్ చేసినప్పుడు నేను అంటాను, నేను విశ్వాసగా ఉన్నానా లేనా, నేను విశ్వాసగా ఉన్నానా లేనా అని మనమా పరీక్షించుకోవాలి. ఎన్నో మాట ఇది? 5వ మాట. 5వ మాటేనా? ఫస్ట్ మాట ఏంటి? దేవుడు ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు, పవిత్రమైన జీవితాన్ని ఇస్తాడు, దేవుడు ఆదరణ కలిగిస్తాడు, దేవుడు స్నేహితుడిగా ఉంటాడు, ఇంకా నిత్య జీవాన్ని ఇస్తాడు. 5 గుర్తుపెట్టుకోండి, పాయింట్లు వేసుకోవాలి. 1 ప్రార్థన, 2 పవిత్రమైన జీవితం, 3 ఆదరణ, 4 స్నేహము, 5 నిత్య జీవం. ఇప్పుడు ఆరోది 7ది ఒకవేళ టైం అయిపోతే 6తో మనం క్లోజ్ చేసుకుందాం. ఎంత అవుతుంది? ఒక 20 నిమిషాలు అయిందా? అంతే. రికార్డింగ్ ఎంత ఎక్కింది? ఎందుకంటే ఒక 2 వారాలు సరిపోయిన, నెక్స్ట్ వారం కూడా ఎక్కువైపోవచ్చు. నేను కొంచెం మొదటగా చెప్పాను కదా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, చంటి బిడ్డలు కూడా ఉన్నారు కనుక. 6వ పాయింట్గా 6వ విషయం, దేవుడు మనకు చేసిన వాగ్దానము, విశ్వాసులకి దేవుడు చేసిన వాగ్దానము 6వ వాగ్దానం అని రాసుకోవాలి. 6వ వాగ్దానం కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం. కీర్తన గ్రంథము 42వ అధ్యాయము, కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 'తీస్తున్నారు బైబిల్? లేకపోతే ఒకరోజు చర్చ అంతా ఆపేసి బైబిల్ ఎలా తీయాలో నేర్పించిన? చర్చ ఆపను, కానీ చర్చ అయిన తర్వాత బైబిల్ ఎలా తీయాలి
కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం. 6వ వాగ్దానం, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. అండర్లైన్ చేయాలి. మనం ఎవరి యందు నిరీక్షణ ఉంచాలంట? దేవుని యందు మాత్రమే నిరీక్షణ ఉంచాలి. నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నా ప్రాణమా ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. నిరీక్షణ, నిరీక్షణ హెడ్డింగ్ ఏంటంటే 6వ వాగ్దానం నిరీక్షణ. దేవుడు విశ్వాసులకు చేసిన వాగ్దానం 6వ వాగ్దానము నిరీక్షణ. ఇది ఎవరికి ఉండదో తెలుసా? ఇప్పుడు సామర్లకోట ప్రాంతంలో మన ఉప్పాడ వాస్తువులు, ఉప్పాడ గ్రామానికి చెందిన స్త్రీలు ఆటో డ్రైవర్ చేపలు అమ్మడానికి పెద్దాపురము వారి తెల్లవారుజామున బయలుదేరుతున్నారు. మట్లపాలు నుంచి చేపలు కొనుక్కొని సామర్లకోట, నేను ఆ రోడ్లో చాలా వందల సార్లు తిరిగాను. ఆ సామర్లకోట నేను వీడియో చూశాను. జస్ట్ టర్నింగ్ దగ్గర యాక్సిడెంట్ అయింది. ఒక మాట అడుగుతున్నాను, ఇప్పుడు ఒకవేళ చనిపోయిన వారు హైందువులైతే, లేకపోతే క్రీస్తును అంగీకరించలేని వారైతే వారికి నిరీక్షణ ఉంటుందా? నిరీక్షణ అంటే ఏంటో చెప్తున్నాను వినండి. ఇప్పుడు నేను చనిపోతున్న తర్వాత మరలా నేను బ్రతుకుతాను అనే విషయం ఎంతమందికి తెలుసు? తెలుసా? పోనీ నేను మరణించిన తర్వాత మరలా నేను బ్రతుకుతాను అనే విషయం మీకు తెలుసా? తెలియకుండా బాప్తిసం తీసుకున్నారా? తెలీదా? తెలియకుండా బాప్తిసం రొట్టె ద్రాక్షరసనాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు క్రైస్తవుడిగా నేను చనిపోయిన తర్వాత, క్రీస్తు రెండో రాకలు వచ్చిన తర్వాత నా సమాధి తెరవబడుతుంది, మేఘాల మీద ఆయన వస్తున్నాడు, ప్రధాన దూత శబ్దముతోనూ ఆయన తన దూతలతోనూ మధ్యాకాశానికి వస్తున్నప్పుడు సమాధులన్నీ తెరవబడతాయని విషయం పోని వీడియోలు చూసారా? పాటలో చూసారా? నమ్ముతున్నారా? అది జరుగుతుందా? జరగదా? జరగదా? జరుగుతుందా? నిజంగా జరుగుతుందా? నిరీక్షణ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు నేను విశ్వాసనైతే, నేను దేవుని మీద నమ్మకించితే, నేను దేవుని మీద విశ్వాసం ఉంచితే, నా వైపు చూడాలి, నేను మరణించిన మరలా నా సమాధిలో నుంచి నేను లేపబడతాను. దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. నా క్రీస్తు 3 దినాలు సమాధిలో ఉంచబడ్డాడు. ఉండిపోయాడు? అలాగా ఉండలేదే. తిరిగి లేచి మరణాన్ని జయించిన మృత్యుంజయుడని మనం పునరుద్ధాన దినములో అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం కదా. తిరిగి లేచిన ప్రభువు ఆయన యందు నమ్మకం ఉంచిన వాడు కూడా అలా లేపుతానన్నాడు కదా, అలా లేస్తానన్నారు కదా. ఒక గొంగులు పురుగు సీతాకోక ఆకారాన్ని మార్చుకుంటుంది కనుక ఒక విత్తనము మహావృక్షముగా, చనిపోతున్న విత్తనం మహావృక్షం అవుతుందని మనం వింటున్నాం కనుక, మరణించిన నీవు నేను విశ్వాసమైతే మరొక్కసారి బ్రతుకుతాము. అదే నిరీక్షణ. గుండెలు బాధేసుకొని నా భర్త పోయాడు, నా భార్య పోయింది, నా బిడ్డలు పోయారు అని మనం హార్ట్ అటాక్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు విశ్వాసులకి. ఒకవేళ ఉప్పాడలో చనిపోతున్న యాక్సిడెంట్, భయంకరమైన ప్రమాదంలో చనిపోతున్న వారు నిజమైన క్రైస్తవులైతే అంత రోధించవలసిన విషయం ఏమీ లేదు, అంత బాధపడవలసిన విషయం ఏమీ లేదు. మరొక్కసారి మనం చూస్తాం, కలుసుకుంటాం. వాళ్ళని చూసే రోజు ఒకటి వస్తుంది, వాళ్ళని కలుసుకునే రోజు ఒకటి వస్తుంది. దీన్ని నిరీక్షణ. దేవుడు ఉన్నాడని నమ్మాలి, దేవుడు భూమి ఆకాశమును సృజించాడని నమ్మాలి, ఆయనైనా సృష్టికర్త అని నమ్మాలి, కనబడని దేవుడు ఉన్నాడని నమ్మడమే నిరీక్షణ, నిజస్వరూపం. ఇది మనము సాధించుకోవలసిన గొప్ప వరం, గొప్ప వాగ్దానం చేశాడు. ఇది అందరికీ ఉండదు, ఈ నిరీక్షణ అందరికీ ఉండదు. దేవుని అంగీకరించలేని వారు ఒకవేళ చనిపోతే వారికి తెలీదు. అయ్యో, చనిపోతున్న వ్యక్తి నా కూతురు, నా కొడుకు, నా అల్లుడు, నా మామ, నా బావ,
నా భర్త, నా భార్య, నా తల్లిదండ్రులు మరొక్కసారి నేను చూసే రోజు ఒకటి ఉంది. వారి సమాధుల్లో నుంచి క్రీస్తు రెండో రాకడలో లేపబడతారనే సత్యం వారికి తెలీదు. వారికి నిరీక్షణ ఉండదు. నిరీక్షణ ఉండదు. దావీదు భక్తుడు మాట్లాడుతున్న మాటలు చూడండి. 71వ అధ్యాయము కీర్తన గ్రంథము 71వ అధ్యాయము 14వ వచనము. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును. మనము ఈ నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని యందు ఈ నిరీక్షణ ఉంచాలి. నేను కీర్తించుదాను. ఒక భక్తులకు ఉండవలసిన నిరీక్షణ నీవు నేను సంపాదించుకోవాలి. 71వ అధ్యాయము 14వ వచనం. ఇది దేవుడు చేసిన గొప్ప వాగ్దానం. మన పితరులకు చేసిన వాగ్దానం ఒకసారి మనం చూడగలిగితే అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 6వ వచనం. అపోస్తులైన లూకా గారు రాసిన అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము, ఎవరికి చేశాడంటే వాగ్దానం? తెలుగేనా చదువుతున్నాను నేను? అర్థమవుతుందా? మీరు ఫ్యాన్లో ఉన్నారు, నేను అగ్గిలో ఉన్నాను. అగ్గే తెలుగు అర్థమవుతుందా? 26వ అధ్యాయము అపోస్తల కార్యాలు 6వ వచనం. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం విషయమే నిరీక్షణను గూర్చిన నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. మన పితరులకు చేసిన వాగ్దానము, దేవుడు మనకు చేసిన వాగ్దానము ఏంటో తెలుసా? అద్భుతమైన వాగ్దానం. ఆ మాట చూపించి నేను ప్రార్థన చేస్తాను. మన పితరులకు చేసిన వాగ్దానము, దేవుడు మనకు చేసిన వాగ్దానము విశ్వాసులుగా ఉంటే ఈ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరబోతున్నాయి. విశ్వాసం ఉంచకపోతే దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే ఈ వాగ్దానం మన జీవితంలో పనిచేయవు. బూడిదలో పోసిన పన్నీరుతో సమానం. మన విశ్వాసులుగా ఉంటే నీ వాగ్దానాలన్నీ దేవుడు మన జీవితంలో నెరవేరుస్తానన్నాడు. ఇప్పుడు ఒక మంచి లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. ఇది మీరు అండర్లైన్ చేసుకోండి. ఎక్కడ చనిపోయినా, ఎక్కడ సమాధి కార్యక్రమం చేసినా ఈ రిఫరెన్స్ చదివిస్తారు. ఈ రిఫరెన్స్ ఖచ్చితంగా చదివిస్తారు. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, నాకులా వాక్యం రెఫరెన్స్లు ఇంత స్పష్టంగా చెప్పరు తెలుసా? నాకు అలవాటు. 4-5 ఒకసారి నేను వీడియోలు చూసుకుంటూ ఉంటాను. నా వీడియోలు ఏమైనా తప్పులు చెప్పానా, మిస్టేక్లు ఏం చేశానంటే ఒక రెఫరెన్స్ 5 సార్లు 6 సార్లు చెప్తున్నాను రికార్డింగ్లో. నేను చూస్తే ఇక్కడ ఆ ఫ్లోలో వెళ్ళిపోతున్నాను, నేను గమనించట్లేదు. ఒక్క రెఫరెన్స్ని 5-6 సార్లు ఎందుకు చెప్తున్నానంటే మీరు తీస్తారని బైబిల్ని. దెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం వరకు ఒక మంచి సందర్భం ఒకటి కనబడుతుంది. ఈ సందర్భము క్రైస్తవులుగా మనకు అర్థం కావాలి. విశ్వాసులుగా ప్రతి సంఘానికి అర్థం కావాలి. ప్రతి సేవకుడు దీని మీద చక్కగా వివరణిస్తుంటారు. సమాధి కార్యక్రమాల్లో చనిపోతున్నప్పుడు ఆదరణ కూడికలోను, జ్ఞాపకార్థ కూడికల్లోను ఈ విషయాలు ఖచ్చితంగా ఆ సేవకుడు మనకి నేర్పిస్తూనే ఉంటాడు. ఆ మాట మంచి రెఫరెన్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి, మదిలో ఉండిపోవాలి. దశలోనికి రాసిన కొంచెం పక్కన పేజీ నెంబర్ చెప్పండి. పక్కన నా పేజీ నెంబర్ చెప్తే మీకు తేడా వస్తుంది. ఎందుకంటే నా బైబిల్ వేరేగా ఉంటుంది. మీ అందరూ వాడే బైబిల్ ఒకటే, కానీ నాది కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. ఆ పేజీ నెంబర్ చెప్పినా మీకు అర్థం కాదు, కొంచెం అటు ఇటు పేజీలు తేడా వస్తాయి. ఏదేమైనా పక్కన్న వాళ్ళని చూసి బైబిల్ గ్రంథాన్ని మీరు ముందుకి తీయడానికి ప్రయత్నించండి. 4వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను. సహోదరులారా, బాప్తిసం తీసుకున్న వారలారా, విశ్వాసులుగా పిలువబడుతున్న వారలారా, దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖింపబడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, ఏమి నమ్మాలంట? యేసు మృతి పొంది తిరిగి లేచాడని నమ్మిన ఎడల
అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. రెండో రాకడలో ఎవరైతే క్రీస్తుని నమ్మారో, మృతులో నుండి క్రీస్తు లేచాడని విషయాన్ని ఎవరైతే నమ్ముతారో, యేసునందు విశ్వాసం ఉంచుతారో, యేసునందు నమ్మకం ఉంచుతారో, వారిని వెంట పెట్టుకొని రెండో రాకడలో వస్తాడు. నువ్వెందుకు గుండెలు బాధేసుకొని అమ్మో నా భర్తే, అమ్మో నా భార్య, అమ్మో నా బిడ్డే, ఏడవండి తప్పులేదు. మనుషులైన తర్వాత మానవత్వం ఉంటుంది కాబట్టి, వారితో ఒక బాండింగ్ ఉంటుంది కాబట్టి, ఆ ప్రేమ, వారితో గడిపిన క్షణాలు, ఆ మధుర జ్ఞాపకాలు మనకి జ్ఞాపకం వస్తాయి. వాక్యం చెప్పిన నేను కొన్ని సందర్భంలో ఏడుస్తాను, దాన్ని ఏడొద్దని నేను చెప్పట్లేదు. అంత డిఫరెన్స్లోనికి వెళ్ళిపోయి అంత ఏడిపోద్దు. అంత గుండెలు బాధేసుకొని మనం హార్ట్ అటాక్ తెచ్చేసుకొని మనం సూసైడ్ చేసుకున్నంత విధంగా నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు చచ్చిపోయావు కనుక నేను చచ్చిపోతాను అనే పిచ్చి మాటల్లోనికి మనం వెళ్ళకూడదు. ఇది క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనకు తగదు. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మనము అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పరుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరుతోను పరలోకము నుండి ప్రభు దిగవచ్చు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. ఆ మృతులు ఎవరంట? ధన్యులు. ఎందుకంటే ఆయన వెంట పెట్టుకొని వస్తాడు, వారు లేపుతాడు. మనం ఎదుర్కొంటాం, చూస్తాం. క్రీస్తు తీసుకొస్తాడు వారిని. ఎవరైతే క్రీస్తు రెండో రాకలో సజీవులుగా ఉన్నామో వారందరినీ మనం చూస్తాం. శాశ్వత మరణం ఉండదు క్రైస్తవులకి. భౌతిక మరణం ఉంటుంది, ఈ దేహానికి మరణం ఉంటుంది, ఈ శరీరానికి మరణం ఉంటుంది. కానీ క్రీస్తు రెండో రాకడలో ఈ దేహాన్ని మహిమ శరీరం ధరించుకొని, ఈ దేహమే మహిమ శరీరం ధరించుకొని క్రీస్తుతో ఆయన నిత్యత్వంలోనికి మనం తీసుకువెళ్తాడు ఆయన. ఇది నిరీక్షణ. దేవుడు వాగ్దానం చేశాడు, మన పితరులకు చేశాడు వాగ్దానము. సహోదరులుగా అందరితో మాట్లాడుతున్నాడు. బాప్తిసం తీసుకున్న వారందరితో మాట్లాడుతున్నాడు. రక్షణ పొందిన వారందరితో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వారందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఇతరుల వల్లే దుఃఖింపబడకుండా నిమిత్తము మీరు అలా గుండెలు బాధేసుకొని అలా అంత బాధకి గురైపోవాల్సిన అవసరం ఏమీ లేదు. మరలా చనిపోయిన వారు బ్రతుకుతారు. ఇది సమాజానికి నవ్వులు ఎటుంటుందంటే ఎటకారంగా ఉంటుంది. అపహాసం చేస్తారు. ఏంటి, చనిపోయిన వాడు మరలా బ్రతుకుతాడా అంటాడు. వాడికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గొంగులి పురుగు ఉందా, గొంగులి పురుగు అదే సీతాకోక ఆకారంగా మార్చుకుంటుంది. ఈ గొంగులి పురుగే సీతాకోక చిలకగా మారబోతుంది. ఇది చెప్పాలి మనం. మనకి కొరింథీ పత్రికలో మంచి మాటలు కనిపిస్తాయి. విత్తనం, ఆ విత్తనము చచ్చి బ్రతికితేనే మరలా మహావృక్షమవుతుంది. ఆ విత్తనము భూమిలో పాతిపెట్టి కుళ్ళబడి మరలా అది చిగురిస్తుంది, అది మహావృక్షం అవుతుంది. బ్రతుకుంది, ఒక విత్తనానికి బ్రతుకుంది, ఒక గొంగులి పురుగు బ్రతుకుంది. మనకి కూడా బ్రతికి ఉందని క్రీస్తు నిరూపించి చూపించాడు. ఇది మనము విశ్వాసం ఉంచాలి. అర్థమవుతుంది కదా. ఇంకా 4, ఇంకా ఎన్ని ఉన్నాయంటే 2, ఇంకా 4 ఉన్నాయి. వచ్చే వారం మనం ఈ కంటిన్యూ చేద్దాం. విశ్వాసులకి దేవుడు చేసిన వాగ్దానాలు చెప్తారా? ప్రార్థన, పవిత్రమైన జీవితం, ఆదరణ, స్నేహితుడుగా ఉంటాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు, నిరీక్షణ ఇస్తాడు. ఇంకా మంచి సబ్జెక్టులో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు తెలుసా. చిన్న సంఘం అయినప్పటికీ కూడా ఇండి పెద్ద పెద్ద సంఘాలు అలాంటి వాక్యాలు ఉంటాయో లేవో తెలియదు, కానీ దేవుడు చిన్న సంఘాన్ని ప్రేమించి అనేకమైన విషయాలు, మంచి మంచి విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శ్రద్ధగా వినాలి.
శ్రద్ధగా వింటే దేవుడు మనల్ని ఇంకా ఆత్మీయంగా బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఎంత బలపడితే నేను అంత ఆనందిస్తాను తెలుసా? కొద్ది మందిగా ఉన్నప్పటికి నేను బాధపడట్లేదు కానీ, వాక్యములు మీరు కొద్ది మందిగా ఉండి ఒక బలమైన పునాదులుగా ఉన్నారనుకో, సక్సెస్ అయిపోయినట్టుగా ఇక్కడ ఆరాధన. ఇక్కడ ఇంత ప్రయాస, ఇంత ఎండతోటి, ఇంత పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా మనం సొంత కష్టపడిన డబ్బులతో ధనాన్ని హెచ్చించి ఇక్కడ పరిచర్య జరిగించిన ఈ బాధ అంతా పోవాలంటే మీరు ఫలించాలి. పౌలంటాడు, మీరు బ్రతికితే నేను బ్రతికేసినట్టే, ఒకవేళ మీరు చనిపోతే ఇంకా నేను కూడా చనిపోయినట్లెక్క. మీరు బ్రతికుదిరా, నేను సంతోషిస్తాను అన్న పౌలు మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, అంతటి వారు మనం కాదు కనుక నిజంగా వాక్యం చెప్పేవారికి ఒక ఆశ ఉంటుంది తెలుసా? వాక్యాన్ని ఎంత శ్రద్ధగా ఉంటే ఇక్కడ అంత ఆనందపడతాడు. ఆ వాక్యములంతా బలపడితే ఆ సేవకుడు అంత ఆనందిస్తాడు. ఆ ఆనందాన్ని దేవుడు మనస్ఫూర్తిగా సంఘానికి ఇవ్వాలని నేను కోరుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తున్నాను. మరి దేవుడు నూతన ఆత్మల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. మనము వేచి ఉందాం. ఒక భక్తుడిని మీకు పరిచయం చేస్తానే, ఒక 2 నిమిషాలు ముగించేస్తాను. ఒక భక్తుడు 60 సంవత్సరాలు ప్రార్థన చేసేటంటే ఒక విశ్వాసి కోసం. ఎంతమంది కోసం? ఒక్కడి కోసం 60 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట. మన జీవితం ఎంత? ఎవరు రావట్లేదు, 3 సంవత్సరాలు అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోతుంది అని ఒకసారి మనకి మనుషులుగా ఆలోచన వస్తుందా? కానీ మిషనరీ పుస్తకాలు నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి, మీరు చదవండి. 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ప్రార్థన చేసిన భక్తులు ఉన్నారు. ఒక భక్తుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? ఆ మాట ఎప్పుడైనా చెప్తాను. ప్రభువా, నూతన ఆత్మను నాకు దయచేయి, లేకపోతే నా ఆత్మను తీసేసుకో. ఇలాంటి భక్తులను నేను ఇన్స్పైర్గా తీసుకొని నేను పరిచర్లోకి వచ్చాను. ఇంత కష్టంగా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా, ఎవరు రాకపోయినా ఎందుకు బాధపడట్లేదంటే వారిని ఇన్స్పైర్గా తీసుకున్నాను. ప్రభా, నూతన ఆత్మలను దయచేయకపోతే నన్ను నువ్వు తీసుకో, నా ఆత్మ నాలో నుంచి నువ్వు తీసే, నూతన ఆత్మను దయచేయని ప్రార్థన చేశాడు. అట్టి విశ్వాసం, అట్టి నమ్మకము, దేవుని యందు విశ్వాసం, అట్టి యొక్క మంచి స్థితిలోనికి ఉండాలని ఆశపడుతున్నాను. ఇది నేను అంటున్నాను. మొన్నే కాకినాడలో 2 యవనస్తులు అడుగుతున్నారు, అనే పరిచర్య ఎలా ఉంది ఏంటి అనేసి. నేను అనుకున్నాను, అప్పుడు అన్నాను వాళ్ళతో ధైర్యంగా అన్నాను, ఒక 20 సంవత్సరాలు అయిన తర్వాత అడగండి, లేకపోతే 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిన తర్వాత అడగండి, అప్పటి వరకు రిజల్ట్స్ అయితే నేను చెప్పలేను. ఎందుకంటే ఇదిగో 20 సంవత్సరాలకి ఎంతమంది వచ్చారు, 15 సంవత్సరాలకి ఎంతమంది వచ్చారని చెప్పుకోవడానికి అంత లాంగ్ పీరియడ్ కావాలి. అక్కడున్న సిచ్యువేషన్, అక్కడున్న వాతావరణం బట్టి, అక్కడున్న నా పరిస్థితులను బట్టి కూడా నేను కూడా మీకు అందుబాటులో ఉండట్లేదు కదా. నేను ఇప్పుడు అశోక్ వచ్చి వారం అంతా ఎప్పుడు కాల్ చేయట్లేదు, అది కూడా నాది మిస్టేకే. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా మనం పలకరించట్లేదు, వారు ఎలా ఉన్నారు ఏంటని చర్చిలోనే పలకరిస్తున్నాం, కానీ ఇంట్లోకి కూడా మనం వెళ్ళట్లేదు. మనం వెళ్తాలే, కొంత ఆర్థిక ఇబ్బందులు బట్టి కష్టపడడం జరుగుతుంది. మరి ఏదేమైనా దేవుని చిత్తం ఇక్కడ జరుగుతుంది. ఖచ్చితంగా మీరు సంతోషపడే రోజులు, మళ్ళను ఎటకారం చేసేవారు, నిందించేవారు, నవ్వుకునేవారు అందరూ కూడా తలలు దించి అవమానపడే రోజు ఒకటి రాబోతుంది. ఆ రోజు కొరకు దేవుడు నాకు అంత ఓపిక, నిరీక్షణ, ఆ పట్టుదల, ఆ ప్రార్థన జీవితం, ఆ భక్తి జీవితం ఇవ్వాలని మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థన చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మరి శ్రద్ధగా వాక్యాన్ని విన్న మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దైవమో, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. విశ్వాసులుగా మీరు మాకు ఇచ్చిన అనేకమైన వాగ్దానాల్లో కొన్ని వాగ్దానాలు మేము గత వారము 2 వారాల క్రితము కొన్ని వాగ్దానాలు మేము నేర్చుకున్నాం. ఈ వారము 2 వాగ్దానాలు మాకు నేర్పించారు. మీరు మాకు నిత్య జీవాన్ని ఇస్తానన్నారు ప్రభా. ఆ నిత్య జీవాన్ని మేము పొందుకోవాలంటే మీ కుమారుని విశ్వాసం ఉంచాలి, విధేయత చూపించాలి ప్రభా. తండ్రి, అట్టి ధన్యతను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నిరీక్షణను కూడా ప్రభా మీరు వాగ్దానంగా మాకు ఇచ్చారు. మేము ఇతరుల వల్లే ప్రభా ఉండకుండా, ఒకవేళ మా ఇంట్లో భార్య కానీ, భర్త కానీ, బిడ్డలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, మాకు నచ్చిన వారు కానీ ఎవరైనా ఒకవేళ మరణిస్తే ప్రభా, వారి విశ్వాసులైతే ఒకానొక రోజు మేము కూడా వారిని చూస్తాము, ఎదుర్కొంటామనే నిరీక్షణను మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మరి మీ చిత్తమైతే ప్రభా, మరి రేపటి దినము మరొక నెలలోనికి మమ్మల్ని మీరు ప్రవేశపెడుతున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా, మరి వచ్చే నెలలో
ప్రభా మరి ఇంటి దగ్గర కృతజ్ఞత కూడి పెట్టాలని ఆశపడుతున్నాను. ప్రభా మీ చిత్తమైతే దానికి కావలసిన దానాన్ని మీరు సమకూర్చండి, అక్కడ మీరు జరిగించండి, సహాయం దయచేయండి. అలాగే ప్రభా మరి ఈ మూలపేట ప్రాంతంలో యేసుక్రీస్తు వారి ప్రార్థన మందిరం ద్వారా ప్రభా సిద్ధపాట కూడికలనే మరి టైటిల్ మీద అక్టోబర్ నెలలో ప్రభా మరి మరి సేవకులు జేమ్స్ గారు, గెర్షం గారు, అలాగే మా ఆత్మీయ దైవజనులు ముగ్గురితో కలిసి 2 రోజులు పెట్టాలని మేము ఆశపడుతున్నాం. దానికి చక్కటి డేట్లను ప్రభా మాట్లాడేటప్పుడు మాకు అనుకూలపరచండి. ప్రభా మరి దసరా సెలవుల్లో పిల్లలందరూ ఇంటి దగ్గర ఉంటారు. ప్రభా మరి యవ్వనస్తులు స్కూళ్ళకి, కాలేజీలకి సెలవులు ఉంటాయి గనుక ప్రభా మరి ఆ నెలలో మేము డేట్లు ప్రభా ఏర్పాటు చేసాం. మీ చిత్తమైతే ప్రభా మాకు అత్యంత ప్రియమైన సేవకులు, ఇష్టమైన సేవకులను ఈ ప్రాంతానికి పరిచయం చేస్తుండగా ప్రభా మీ సన్నిధిని తోడుగా అనుగ్రహించండి. దానికి ఎంతైతే ధనం అవసరమో ఇప్పటి నుంచి మేము ప్రార్థన చేస్తున్నాము. ధనాన్ని మీరు అనుకూలపరచండి, వాతావరణాన్ని మీరు అనుకూలపరచండి. ప్రభా ఇక్కడ అద్భుతం జరిగించండి. అనేక మందికి సత్యవాక్యాన్ని ప్రకటించగలిగే ధన్యతను ఈ చిన్న సంఘానికి మీరు దయచేసి మీరు మహిమ తెచ్చుకోమని ఇప్పటి నుంచే మేము ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని గొప్ప ధన్యతను దయచేయమని, వాక్యం విన్న మీ బిడ్డలందరూ మీరు దీవించి, మీరు ఆశీర్వదించి, మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్.